శుభమస్తు. శ్రీరామ జయం. భగవంతుడిని ఏ రూపంలో మనం దర్శనం చేసుకోవాలి? దీపం రూపంలోనే. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రం చూచినా దీపారాధన ప్రత్యేకం. తిరుమల వెళ్ళిన ప్రధాన ఆలయానికి వెలుపల మెట్ల మార్గంలో మనం చూచే దర్శనం దీపమే. అయ్యప్ప స్వామిని దర్శించిన దీపంలోనే, శబరిమల దర్శించిన దీపంలోనే, అరుణాచలం దర్శించిన దీపంలోనే, కుమారస్వామిని దర్శించిన దీపంలోనే, కార్తీక దీపోత్సవం చేసిన దీపంలోనే, ఎక్కడ చూచినా దీపమే. ఏలూరులో గంగానమ్మ జాతర ఉత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు అమ్మను దర్శనం చేసుకుంటారు, మొక్కుబడులు చెల్లించుకుంటారు. వారి వారి గృహాలలో అమ్మ కారణంగా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని, పెద్దలకు ఉద్యోగాలు లభించాయని, పాడి పంటలతో సుభిక్షంగా తమ తమ గృహాలు ఉన్నాయనే విశ్వాసంతో వారి వారి గృహాలలో మట్టి పిడతకు పసుపు కుంకుమ బియ్యం బొట్లు పెట్టి అందులో బియ్యం పోసి వస్త్రములు ఉంచి ఆ పైన తమలపాకులు, వక్కలు, పండు, తాంబూలం ఇవన్నీ కూడా పూజాగృహంలో ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారి సన్నిధానంలో చెంబులో మళ్ళీ నీరు పోసి కలశ ఆరాధన చేసి దీపారాధన చేస్తారు. దేవతా దర్శనం దీపంలోనే. జ్యోతి రూపాం సదా భజే అన్నారు శంకర భగవత్పాదుల వారు. గంగానమ్మ దర్శనం చేసుకోవాలి. భీష్మాచార్యుల వారికి అమ్మ 16 సంవత్సరాల యువతిగా దర్శనమిచ్చింది. బాగా దాహంతో ఉన్నవాడికి ఆ గంగానమ్మ దాహతి తీర్చే చల్లని తల్లిగా దర్శనమిస్తుంది. ఎవరికి ఏది కావాలో వారికి అందించేటటువంటి రూపము జలం కనుక సంప్రదాయజ్ఞులు అమ్మను ఆరాధన చేసే క్రమంలో చెట్టు, కొండ, భూమి, ఆకాశం, నీరు, గాలి ఇలా ఏ రూపంలో దర్శనం చేసుకున్నా ప్రకృతిని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి విలువలు కాపాడే విధంగా పూజించాలి అనే సత్సంకల్పంతో కార్తీక మాసం కావడంతో నెమ్మదిగా ఇక వర్షాలు తగ్గుముఖం పడతాయి. క్రమేణా శరదృతువు యొక్క వెన్నెల విశ్వమంతా వ్యాపించడం ప్రారంభం కావడంతో ఆ అమ్మవారిని చల్లని తల్లిగా పూజించే నేపథ్యంలో దీపారాధన చేస్తాం. కోటి దీపోత్సవ కార్యక్రమం మహావైభవంగా భాగ్యనగరంలో ప్రారంభం అవుతున్న తరుణంలో మనం వెలిగించే దీపం కూడా ఆ ఉత్సవాలకు సన్నాహంగా అని అనుకుంటే, మన ఇంట్లో మనం చేసేటటువంటి పూజ మన కోసం మాత్రమే కాకుండా సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు ఈ సంకల్పంతో మనం దీపారాధన చేయాలి. దీపం తన వెలుగును తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా ఏ విధంగా అందరికీ ఆనందాన్ని అందిస్తుందో అదేవిధంగా మనం కూడా వెలుగులను అందరికీ అందించే ప్రయత్నం చేద్దాం. ఒక్క వెలుగు కిరణంలో వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది కిరణాలు అంతర్భాగమై ఉంటాయి. కిరణాలను మనం వేరు చెయ్యలేం. కిరణాల సమాహారమే కాంతి పుంజం. ఆ కాంతి పుంజములు అన్నీ కలిసినప్పుడే దీపం వెలుగులను ప్రసాదిస్తుంది. అది ఎలాగో మనమంతా కూడా కలిసినప్పుడు సమష్టిగా, సంఘంగా, చైతన్యంగా, సనాతన భారతీయ విలువలకు ప్రతీకగా, నిదర్శనంగా నిలిచినప్పుడు మన సంస్కృతి దీపం వెలిగించడంగా మారుతుంది. దీపాలు వెలిగిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.